హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మా బాల్కనీలో పెంచుతున్న మొక్కలు చూపిస్తాను రండి. ఇది నందివర్ధనం మొక్క, ఇది పుదీనా మొక్క, ఇది దబ్బలం, ఇది కొత్తిమీర. కొత్తిమీరకి ధనియాల సీడ్స్ వేస్తే ఇలా వచ్చింది. ఇది కరివేపాకు మొక్క. ఇప్పుడు మీరు చూస్తుంది టమాటా మొక్కలు. ఇవి టమాటా మొక్కలు 2 కుండీల్లోని సీడ్స్ వేసాము. ముక్కిన టమాటా ఉంటుంది కదా, ఆ టమాటా వేస్తే ఇలాగా 2 కుండీల్లో వేస్తే ఇలా సీడ్స్ వేసేస్తే ఇలా మొక్కలు వచ్చేసాయి. ఈ మొక్కలు పెద్దవయ్యాక ఇగో ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు టమాటా చెట్టుని గుత్తులు గుత్తులుగా కాసాయి. చూడ్డానికైతే భలే ఉంది. ఈ కాయలు చూసారా, చెట్టుని చిన్న కాయలే కదా అని నేను ఇంకా ఎదుగుతాయి అనుకుంటే టమాటా కాయలు ముగ్గిపోయినాయి. చెట్టుని ఉండగానే ముగ్గిపోయినాయి టమాటా కాయలు. ఇంకా పెద్దవి అవుతాయి కాయలు అని అనుకున్నాను, కానీ లేదు, చిన్న కాయలు ఉండగానే చెట్టునే ముగ్గిపోయినాయి. ఇంకొక కుండీలో వేసానన్న టమాటా, అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇవి చూడండి, చిన్న చిన్ని కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో కాయలు. చెట్టుని ముగ్గిన కాయలు బాగుంటాయి అంటారు కదా. ఇప్పుడు చూడండి, రెండు కుండీలో వేసిన టమాటా మొక్క గుత్తులు గుత్తులుగా ఎంత పచ్చిగా ఉన్నాయో కాయలు. ఇవి కొంత ముగ్గిన కాయల మీద ఇవి ఇంకా కొంచెం పెద్దవి కాయలు, ఇంకా ఎదుగుతాయి కాయలు అని చూస్తున్నాను. మరి ముగ్గుతాయా లేకపోతే ఇంకా పెద్దవి అవుతాయా కాయలు, మనం చూడాలి. చూస్తున్నారు కదండి ఎంత గుత్తు గుత్తులుగా ఉన్నాయో టమాటాలు. ఇందాక చూపించానే మీకు కొత్తిమీర, ధనియాల విత్తనాలు వేస్తే కొత్తిమీర వచ్చిందని. ఈ ముగ్గురు టమాటాలు అవి కోసి, సరే కొత్తిమీర పచ్చడి చేస్తే బాగుంటుందని ఇప్పుడు కొత్తిమీర కట్ చేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర. ధనియాలు వేస్తే సీడ్స్ ఇలా జస్ట్ చేత్తో ఇలా నలిపి వేశాను. ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. ఈ కొత్తిమీర దేశవాళీ కొత్తిమీర అంటారు కదా, దీని స్మెల్ ఎంత బాగుంది, పచ్చడి కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఇది దేశవాళీ కొత్తిమీర ఇప్పుడు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎలా కట్ చేస్తున్నానో నేను. చూసారు కదా ఎంత కొత్తిమీర వచ్చిందో. చిన్న కుండీలో వేసాను, చిన్న కుండీలో వేసినా ఇంత కొత్తిమీర వచ్చింది. అది ఇలా కట్ చేసాక అడుగును చూడండి ఇలాగా ఎండిపోయినట్టుగా ఉంది కదా, అవన్నీ నేను పీకేసి పక్కన పాడేసి మళ్ళీ ధనియాలు మళ్ళీ ఫ్రెష్గా వేస్తాను. చేత్తో ఇలా నలిపి ధనియాలు వేయగానే ఇలా మళ్ళీ కొత్తిమీర మళ్ళీ యథావిధిగా మామూలుగా వచ్చేస్తుంది ఇలాగా. ఇంకా అది నేను మొక్కలు పీకేద్దామని ఇంకా అలా వదిలేసాను. ఇప్పుడు టమాటోస్ని కోద్దాం. చూడండి, కొత్తిమీర టమాటా పచ్చడి చేయడానికి టమాటాలు కూడా కావాలి కదా. ఇందాక చెట్టుని చూపించాను కదండి, టమాటాలు ఎర్రగా ముగ్గిన కాయలు, అవి కోస్తాను ఇప్పుడు. అవి కోస్తాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. కొత్తిమీర పచ్చడిలో కొంచెం పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుందని. పుదీనా కూడా మనం ఎంత కట్ చేసినా పుదీనా వస్తూనే ఉంటుంది. చిన్నది ఇలా నాటగానే, చిన్న కొమ్మ నాటగానే ఇంత పుదీనా వచ్చేసింది, కుండీ మొత్తం అల్లేసింది. ఇది మనం దేంట్లోకైనా వాడచ్చు. పుదీనా కొత్తిమీర ఏ కర్రీస్లో అయినా చిన్న ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి టమాటాలు కట్ చేద్దాము. ముగ్గిన టమాటాలు ఉన్నాయి కదా, ఈ ముగ్గిన టమాటాలన్నీ కట్ చేద్దాం. ఇదిగోండి కట్ చేస్తున్నాను, చిన్న చిన్ని కాయలు, కానీ ఎంత ఎర్రగా ముగ్గిపోయి ఉన్నాయో. చూడడానికి ఎంత బాగున్నాయి, గుత్తు గుత్తులుగా కాసే కాయలు. ఇప్పుడు చెట్టు ఉన్న మొత్తం టమాటాలు ఎర్రగా ఉన్న గుత్తు గుత్తులుగా ఉన్న కాయలు మొత్తం కోసేస్తాను. ఇవి కోసేసి ఇప్పుడు కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దాం మనం. అవి చిన్నికాయలు మొత్తం అన్నీ కోసేస్తున్నాను, ఎర్రగా ఉన్న ముగ్గిన కాయలు. ఇప్పుడు కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దాం. చూసారు కదా, కోసే కొద్ది కాయలే అన్నట్టు ఉన్నాయి. ఇందాక నుంచి కోస్తున్నాం, అయినా కాయలే ఉన్నాయి. ఇరుకిరుకుని కూడా ఉన్నాయి కాయలు. ఇదిగోండి చెట్టుని కోసిన కొత్తిమీర, చెట్టుని కోసిన టమాటాలు,
పచ్చడి చేయడానికి. ఫైనల్లీ పచ్చడి రెడీ.